ఏంట్రా బసవా, ఏంటి వార్తలు? ఏముంటుందమ్మా, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించట్లేదని వీళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమని వాళ్ళు. దాన్నే రాజకీయం అంటారా? ఏంటిది ఇంత బాగా రెడీ అయింది? చూస్తుంటే బాగా హ్యాపీ మూడ్ లో కూడా ఉన్నట్టుంది. చెప్తాను. అబ్బా బామ్మ, లేచినప్పటి నుంచి ఒకటే తలనొప్పిగా ఉంది. కొంచెం కాఫీ పెట్టుకుందామంటే నా వల్ల అవ్వడం లేదు. నీకెందుకమ్మా శ్రమ? ఏ తులసి, ఇలారా. వెళ్ళి అర్జెంటుగా కాఫీ పెట్టి తీసుకురా. ఇప్పుడా? ఎప్పుడైతే ఇప్పుడెందుకు చెప్తానే, వెళ్ళి తీసుకురా. సరే బామ్మగారు. ఏ తులసి, బట్టలన్నీ మొన్నటి నుంచి అలాగే ఉన్నాయి, వెళ్ళి ఉతుకు. నేను గుడికి వెళ్దామని రెడీ అయ్యాను అత్తయ్య. గుడికా? ఏంటి, వాళ్ళ పుట్టినరోజా పెళ్లి రోజా? రెండూ కాదు, కానీ దైవ దర్శనం చేసుకుందామని మావయ్య. దేవుడు ఇంట్లో కూడా ఉన్నాడు. అయినా మహాత్ములు ఏం చెప్పారు? పనే దైవం అన్నారు. నువ్వెంత పని చేస్తే నీకంత దైవానుగ్రహం కలుగుతుంది గాని వెళ్ళు. వెళ్ళి వంటగదంతా శుభ్రం చేసి బట్టలుతికి ఆరేసి మార్కెట్కెళ్ళి కూరగాయలు పళ్ళు పట్టుకొచ్చి కీర్తికి జ్యూస్ చేసివ్వు. వెళ్ళు. వెళ్ళవే. తులసి, వెళ్దాం. అమ్మా, మేమిద్దరం గుడికి వెళ్ళాలని నిన్నే అనుకున్నాం. నేను లేచేసరికి కాస్త లేట్ అయిపోయింది. తులసి, వెళ్దామా? అది కాదురా, ఇంట్లో బోల్డ్ పనులున్నాయి. అవి రోజు ఉండేవే కదా బామ్మ, ఇవాళ మీరు చూసుకోండి.